హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు వంట రుచులు. నేను మీ ఉషా. ఈరోజు రుచుల సెక్షన్లో ఒక అమ్మనైన పులిహోరతోటి మీ ముందుకు వచ్చేసానండి. అదే అండి మామిడికాయతో చేసే పులిహోర. మేమైతే చిత్రాన్నం అంటాము, ఇక్కడైతే తెలంగాణలో పులిహోర. అదే అండి చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర అంటారు కదా. నేను ఈ పులిహోరని ఇప్పుడు ప్రజెంట్ సీజన్ మామిడికాయల సీజన్ కదా, మామిడికాయలతోటి ఒక కమ్మనైన పులిహోరని చేసి చూస్తున్నాను. ఈ ఒక్క పొడి వేసి మీరు ఈసారి పులిహోర చేయండి, మీ వాళ్ళంతా కంపల్సరీ చాలా బాగా చేసామని చెప్పి మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు వేసేసి ఇలా పొడి పొడిలాగా మనం రైస్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇది చల్లారటానికి ఒక వెడల్పాటి బౌల్లో తీసేసుకొని మనం తురుముకున్న మామిడికాయని ఈ వేడి అన్నంలో వేసేసి అన్నం విరిగిపోకుండా దీన్ని మొత్తం ఈ మామిడికాయ తురుముని అన్నంలో కలుపుకొని దీన్ని చల్లారనివ్వాలండి. నేను ఇక్కడ పోపులో వేసుకోవట్లే అనమాట. మామిడికాయ అనేది ఇక్కడ వేడి అన్నంలో వేసాము అంటే ఆ వేడికి మగ్గిపోతుంది. సో తర్వాత ఇక్కడ చల్లారే లోపల మనము పోపు రెడీ చేసుకుందాం. మనకి ఇష్టం వచ్చినట్లు వేసుకోవచ్చండి. పులిహోరకి పోపు అనేది మన ఇష్టమైనవన్నీ పల్లీలు, అలాగే శనగపప్పు, మినప్పప్పు. ఈ తర్వాతకి మనకి పల్లీల నూనె అయితే టేస్ట్ వస్తుందండి పులిహోరకి. సో మనము పల్లీల నూనెలో మనకు కావాల్సినంత పోపు దినుసులు వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పల్లీలు ఎక్కువ ఉంటే పులిహోర అనేది కమ్మగా ఉంటుంది కదా. సో నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలోనే అన్నీ తీసుకున్నాను. శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు తీసుకున్నాను. ఇవి కొంచెం వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా దీంట్లో వేసేసి మనకి ముక్క మెత్తబడేంత వరకు ఆలును కూడా ఫ్రై చేసేసుకోవాలి. అలాగే అండి కొంతమందికి పులిహోరలో వంకాయ టేస్ట్ అనేది చాలా ఇష్టం ఉంటుంది కదా. సో ఇప్పుడు ఆలుతో పాటు కొన్ని వంకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఆలు మగ్గిపోయే లోపల కొంచెం పసుపు, అలాగే కరివేపాకును ఇలా చుంచి వేస్తున్నానండి. అలా చుంచి వేస్తే ఆ ఫ్లేవర్ అంతా మనకి ఆయిల్లోకి వచ్చేస్తుంది. సో కరివేపాకు వేసాక మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పోపులో వేయాలి. అలాగే ఈ పులిహోర అంటేనే మనకి ఇంగువ కదా, ఇంగువని మర్చిపోయాను. పల్లీలు వేగేటప్పుడే కొంచెం ఇంగువ కూడా వేసేసి వేయించాను. అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా ఇలా చించి వేసేస్తే పులిహోరకి ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుందన్నమాట. సో ఈసారి మీరు పులిహోర చేసినప్పుడు, అదే మామిడికాయ పులిహోర చేసినప్పుడు ఇలా ఎండుమిర్చి వేయటం కంపల్సరీ అలవాటు చేసుకోండి. సో ఇలా పోపు మొత్తం చక్కగా వేగిపోయింది కదా. ఈ పోపునంతా ఇక్కడ అన్నంలో వేసేస్తున్నానండి. అన్నంలో వేసేసాక మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? ఈ పౌడర్ కదా. ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందు ఫ్రైయింగ్ ప్యాన్లో ఏం చేయాలి? ఫ్రైయింగ్ ప్యాన్లో ఒక 7-8 అనుకోండి, మన ఘాటుకు తగ్గట్టు కొన్ని మిరియాలు తీసుకోవాలి. మిరియాలు, అలాగే మెంతులు, కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసి ఏమి నూనె కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇలా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఈ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని మిక్సీలైనా వేయచ్చు, లేదు అంటే నేను కొంచెం క్వాంటిటీ కదా, సో ఇలా దీంట్లో ఈ చిన్న రోల్లో వేసేసి మెత్తగా దంచేసుకున్నాను పొడిలాగా. ఈ పొడిని వేసేసి అలాగే మన రుచికి తగ్గట్టు, మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఈ పులిహోరని మొత్తం బాగా ఈ పొడి మనకి అలాగే తిరువాత మొత్తం కలిసిపోయేలాగా నెమ్మదిగా కలపాలి. అలాగంటే మర్చిపోయాను, పులిహోర అంటే మనకి కరివేపాకు అలాగే కొత్తిమీరనే కదా. సో ఎక్కువ క్వాంటిటీలో కరివేపాకు అలాగే కొత్తిమీరను చివరగా వేసేసి ఈ అన్నాన్ని మొత్తం విరిగిపోకుండా గంటెతో కానీ లేదు అంటే చేత్తోటి కానీ మొత్తం కలిపేసి ఉప్పు చెక్ చేసుకొని, పులుపు చెక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈసారి మీరు మామిడికాయతోటి పులిహోర, అదే నేను చిత్రాన్నం చేసినప్పుడు మాత్రం ఈ పొడి వేసి మీరు చెయ్యండి. మనకి పొడి వేసి ఈ పోపు
వేసేటప్పుడే కలిపేటప్పుడే ఇల్లంతా గుమగుమలాడిపోతుందంటే నమ్మాలి కదా సుమి. సో ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ పులిహోరని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, ఇప్పటికి ముచ్చట్లు. బాయ్.